హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటే ఏమవుతుంది, నా బ్యాటరీ ఎప్పుడు ఫుల్ ఉంటుంది అనమాట. ఫుల్ ఉంటే ఏమవుతుంది, ఛార్జింగ్ ఫుల్ ఉంది అనుకో బ్యాటరీ, మనం ఫోన్ చేస్తే ఎవరికైతే ఫోన్ చేస్తున్నామో వారికి టక్కన ఫోన్ కలుస్తుంది. అట్లాగే మనం ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపం చేస్తుంటే ఎవరితో కనెక్ట్ లో ఉంటాం, శ్రీకృష్ణ భగవంతుడితో నిత్యము కనెక్షన్ లో ఉంటాం. అందుకే మనము నిత్యము ఇంటి వద్ద కూడా మర్చిపోకుండా భక్తులందరూ ఎప్పుడు మన యొక్క బ్యాటరీని ఫుల్ ఛార్జ్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే తీరా ఛార్జింగ్ మొత్తం నిల్లైపోయిన తర్వాత మనము ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అతి ప్రియమైన వ్యక్తికి చెప్పాలంటే అప్పుడు ఏమవుతుంది, మనకి చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. మనం ఆ వార్తని ఆయనకి చెప్పలేము, ఆయనతో మాట్లాడలేము. భగవంతునితో మనము నిత్యం సంబంధంలో ఉండాలంటే మనకు ఆయన మన శ్రేయోభిలాషి, అందరికంటే మనకు ఉన్నతమైన శ్రేయస్సును కోరేవాడు కృష్ణ భగవానుడు. అందుకే ఆయనకు మనం ప్రతినిత్యం ఏం చేయాలి, జయ రాధ మాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోదనందన వ్రజ జనరంజన యమునా తీరావనచారి యమునా తీరావనచారి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రాధా మాధవ రాధా మాధవ రాధే. జయ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద శిల ప్రభుపద. నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. ఓ భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భాగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సాగర లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే.
नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्रील प्रभुपाद महाराज की जय। जय गौर प्रेमानंदे हरि हरि। गीता కృతాపదము అధ్యాయము 1 శ్లోకము అయనేషు సర్వేషు యదా భావామవస్థితం భీష్మమేవాభిరక్షन्तు భవంతా సర్వ ఏవ హి। అనువాదం భాష్యం స్థూల ప్రభుపాదుల వారిచే जय श्री प्रभुपाद महाराज की जय। अयनेषु ఇది భగవద్గీత ఈ ప్రతి పదార్థాన్ని తప్పకుండా అనాలి। ప్రతి పదార్థము దైవార్థము రెండింటిని ఉచ్చరించాలి। యథాభావం వివిధ ఏర్పాట్లు చేయబడినట్లు అవస్థిత స్థితిలో వ్యక్తి వారై భీష్మ పితామహునికి అభిరక్షణతో రక్షణను చేకూర్చబడను। భగవంతా మీరు అందరూ సేనావ్యూహ ప్రవేశ ద్వారములోని మీ ముఖ్య స్థానములలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను చేకూర్చగలను। భాష్యం భీష్ముడి పరాక్రమమును ప్రశంసించిన పిమ్మట దేవతలు తమను చులకన చేసినట్లు ఇతరులు భావింపునేమోనని భావించి అతను తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించాడు। భీష్ముడి సంశయముగా గొప్ప వీరుడైనను మృతుడగుట చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోచన చేయవలనని అతడు నొక్కి చెప్పాను। యుద్ధములు నెలకొన్నప్పుడు అతడు ఒక వైపునకే పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువులు అవకాశముగా తీసుకునవచ్చు। కనుకనే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను వీడకుండుట మరియు తమ సేనా వ్యూహమును శత్రువులు ఛేదించుటకు అవకాశములు ఇయ్యకుండుట అనేది ఎంతో ముఖ్యం। కౌరవుల విజయము భీష్ముడి సన్నిధిపైననే ఆధారపడి ఉన్నదని స్పష్టముగా దుర్యోధనుడు భావించారు। యుద్ధములో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారము అందించుడనే పూర్తి విశ్వాసముతో ఉండేది। ఎందుకనగా నిండు సభలో మహాసేన నాయకులందరి సమక్షములో తనను వ్యవస్థను చేసి పిలిపేందుకు బలవంతము చేయబడుచున్నట్టి సమయములో అర్జునుడి పత్ని ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క పలుకును కూడా పలకలేదని అతడు ఎరుగును। అతడు ఆ 7 సేనా నాయకుడు
పాండవుల పట్ల కొంత మమకారమును కలిరని ఎరిగినప్పటికీ జీవిత క్రీడ సమయంలో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారమును పూర్తిగా త్యజింతురని అతడు భావించెను. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. నమః. నమః. ఓం శ్రీ సురభ్యాయ నమః. జై గోమాతా కీ జై. ఇంకా ద్రోణాచార్యుల గురించి కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. భీష్మ పితామహుడు కౌరవ సైన్యంలో మరియు పాండవ సైన్యంలో ఉన్న మొత్తం సైన్యం అంతటిలోకి గొప్ప పరాక్రమవంతుడు. ఎవరు? కౌరవ పాండవ సైన్యంలో ఉన్న మొత్తం సైన్యాన్ని ఒకవైపు ఉంచితే ఇంకొక వ్యక్తిని ఒకవైపు ఉంచితే ఆ వ్యక్తికి ఆ సైన్యం అంతా కూడా సమానము కాదు. ఎవరా వ్యక్తి? ఎవరా మహోన్నతుడు? భీష్మ పితామహుడు. ఆయన చాలా పరాక్రమవంతుడు అనమాట. అందరికంటే కూడా ఇచ్చామరణం. ఇచ్చామరణం అంటే తను కోరుకున్నప్పుడు తన దేహాన్ని, తన శరీరాన్ని వదిలేయడం అంటే చనిపోవడం అన్నమాట. చనిపోయే ఆ యొక్క సమయము ఒక భీష్మ పితామహుని చేతిలోనే ఉంది. ఆయన ఎవరు కూడా సంహరించలేరు. ఏ ఆయుధంతో కానీ ఏ పరిస్థితిలో కానీ సంహరించలేదు. అది ఎవరికి కూడా సాధ్యము కాదు. ఆయన ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని వదిలేయాలి అని సంకల్పించుకుంటారో అప్పుడు మాత్రమే శరీరాన్ని వదిలేయగలుగుతారు అన్నమాట. ఆ యొక్క మహత్తరమైనటువంటి వరాన్ని వారి తండ్రి ద్వారా వారు పొందడం జరుగుతుంది. భీష్మ పితామహుడిని తర్వాత ద్రోణాచార్యులు, ఇద్దరు ఆచార్యులని ఎక్కువ కీర్తిస్తున్నారు. ఎవరు? దుర్యోధనుడు. ఇప్పుడు సహజంగా ఈ కలియుగంలో ఒక 10 మంది ఒక వ్యక్తికి కావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఆ 10 మందిలో ఒక ఇద్దరినే చాలా చాలా పొగిడితే మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది? పైకి అనకపోయినా కూడా లోపల ఏంటి, మేమందరం కావాల్సిన వాళ్ళం కాదా, ఇద్దరే ఆ వ్యక్తికి కావాల్సిన వాళ్ళ లోపల ఒకటి ఆలోచన మొదలవుతుంది అనమాట. మొదలయ్యి ఏమవుతుంది? అది క్రమంగా పెరిగి పెద్దదైపోయి ఆ వ్యక్తి పట్ల ఒక విరక్తి భావము లేకపోతే అది ఇంకా పెరిగితే ఏమవుతుంది? ద్వేషపూరిత భావన ఏర్పడుతుంది అనమాట. ఆయనతో ముందులాగా కలిసి ఉండలేరు వ్యక్తి ఆ భావం ఏర్పడినప్పుడు. అందుకే ఇక్కడ దుర్యోధనుడు చాలా అసలు రాజనీతి పరుడంటే, రాజనీతిజ్ఞుడు అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దుర్యోధనుడే. అంత రాజనీతి చతురత కలిగిన వాడు అన్నమాట దుర్యోధనుడు. అట్లా ఈ శ్లోకాలు ప్రారంభమైన తర్వాత ఎక్కువగా నేను భీష్మ పితామహుల్ని మరియు ద్రోణాచార్యుల్నే ఎక్కువగా వాళ్ళ మహిమల్ని కీర్తిస్తున్నాను. దానికి సంబంధించి ఇంకా సైన్యంలో ఉన్న మిగతా వీరులందరూ ఎక్కడ వారిని నేను తక్కువ చేసినట్లుగా భావిస్తారేమో, యుద్ధం సరిగా చేయరేమో అని చెప్పి ఇంకా వాళ్ళ వైపు కూడా చూస్తున్నారు అనమాట. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? దుర్యోధనుడు. మీరు చెప్పాలి, అప్పుడప్పుడు కొద్దిగా స్పందించాలి. దుర్యోధనుడు అట్లా ఇతర వీరుల వైపు కూడా వారితో కూడా మాట్లాడడానికి, సంపాదించడానికి ప్రయత్నం
చేస్తున్నాడు అన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఒక ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక రాజనీతి చతురత కలిగిన వ్యక్తి యుద్ధం చేయడానికి ముందైనా యుద్ధ సమయంలో అయినా కూడా చివరి శ్రేణి సైనికుల వద్ద కూడా వెళ్ళాలి ఆయన రాజనీతిలో భాగంగా. దాన్ని దుర్యోధనుడు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అనమాట ఇక్కడ. అయితే వారికి చెప్తున్నాడు అనమాట దుర్యోధనుడు, మనకి యుద్ధంలో విజయం అయితే నిశ్చయం. అది ఎప్పటి వరకు? భీష్మదేవుల వారికి ఏ ప్రమాదము జరగనంత వరకు. ఆయన సజీవంగా ఉంటే ఇంకా మనల్ని ఎవరు కూడా యుద్ధంలో మనల్ని అపజయం పాలు చేయలేరు. ఆ శక్తి ఎవరికి కూడా లేదు. వాస్తవంగా దుర్యోధనుడు చెప్పేది 100% నిజం. ఎందుకు? భీష్మదేవులకి ఇచ్చామరణం అనే ఇచ్చా ఉంది కాబట్టి ఆయన యుద్ధ రంగంలో నిలిచి ఉన్నంత వరకు కౌరవ సైన్యాన్ని ఎవరు కూడా ఓడించలేరు. అది దుర్యోధనుడు మిగతా సైనికులకు ముఖ్యమైనటువంటి స్థానాలు ఉన్న ఆ సైనికులందరికీ చెప్తున్నాడు అన్నమాట. మనము ఈ యుద్ధంలో భీష్మదేవులు వారి యొక్క పరాక్రమంపై మరియు ద్రోణాచార్యుల యొక్క పరాక్రమంపై మాకు సంశయము అనుమానం ఏం అవసరం లేదు. కానీ భీష్మదేవులు తమ యొక్క పరాక్రమాన్ని అంతటిని ఉపయోగించి యుద్ధం చేసే సమయంలో ముందు వైపుకే వారి దృష్టి మొత్తము కేంద్రీకరించి ఉంటుంది. కాబట్టి మనము కొంతమంది ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్న వీరులంతా భీష్మాచార్యులకి రక్షణ కవచంగా ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు అన్నమాట. యుద్ధ సమయంలో యుద్ధ రంగంలో శత్రు సైన్యము ఒక అవకాశం తీసుకోవడానికి ఎప్పుడు చూస్తుంటారు అన్నమాట. యుద్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాధ్యక్షుడు యుద్ధ రంగం నుండి తప్పుకుంటారో ఇంకా ఆ సైన్యం అంతా కూడా మొత్తం చెల్లా చెదురుగా అయిపోతుంది అనమాట. అప్పుడు శత్రు సైన్యము ఆ యొక్క సైన్యాన్ని జయించడానికి సులభంగా వీలవుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఎవరు కూడా మీరు మీ ముఖ్య స్థానం నుండి ఎటు కూడా వెళ్ళకుండా భీష్మాచార్యుల వారికి సంపూర్ణమైనటువంటి రక్షణని మీరు చేకూర్చాలి అని చెప్పి వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. భీష్మాచార్యుల వారికి ఎంతైతే రక్షణ కల్పిస్తామో మనము శత్రువులకు కూడా మనల్ని ఛేదించడానికి మనల్ని జయించడానికి ఏ మాత్రము అవకాశము కూడా ఇవ్వకూడదని చెప్పి వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారంటే, మన కౌరవ సైన్యం యొక్క విజయము భీష్మదేవుని పైన పూర్తిగా ఆధారపడి ఉందని, ఆయన సంరక్షించుకుంటే మనము విజయము సాధించినట్టుగా వారితో స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నమాట. యుద్ధంలో మనకు ఇద్దరు ఆచార్యుల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం ఇది మనకి. ఎవరెవరు? భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు. వాళ్ళ యొక్క సహకారం పైన మనకి ఎలాంటి అనుమానం అవసరం లేదు అని చెప్పి సంపూర్ణ సహకారాన్ని వాళ్ళు మనకు అందిస్తారు. ఎందుకు? నిన్ను సభలో ద్రౌపదిని వివస్త్రగా చేయడానికి ప్రయత్నించిన ఆ సందర్భంలో ద్రౌపది తనను తాను రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంలో విఫలమైపోయి చివరిసారిగా అక్కడ ఉన్నటువంటి వీరులందరి వైపున ఆమె దీనంగా చూసి తనను రక్షించమని అర్థిస్తుంది. కానీ ఆ సమయంలో అక్కడ ఉన్న పాండవులతో సహా వీరులందరూ కూడా భీష్మాచార్యుడు మరియు ద్రోణాచార్యులతో సహా తడవంచుకుని ఆ ధర్మ కార్యానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలబడతారు. దాన్ని ఆధారంగా చేసుకొని దుర్యోధనుడు ఇక్కడ సైనికులకు చెప్తున్నాడు అన్నమాట. వీరులందరికీ అంత క్లిష్ట సమయంలో కూడా
కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా భీష్మాచార్యులు ఏమాత్రము చలించకుండా మన వైపు నుండి నిలబడి మరి ఆ కార్యానికి ప్రత్యక్ష సాక్షిగా నిస్సహాయులుగా నిలబడిపోయారని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ ద్రౌపది వస్త్రాపహరణాన్ని భీష్మాచార్యుల వారు తలుచుకుంటే ఒకే ఆదేశంతో దాన్ని ఆపొచ్చు. అంతటి శక్తి సంపన్నులు మరియు భీష్మ పితామహుడు కురువంశానికే శ్రేష్ఠుడు. ఆయన మాటని ఎవరు కూడా తీసివేయలేదు కురువంశంలో. అట్లాంటిది ఆయన ఆ సమయంలో తల వంచుకుని మౌనముగా ఆ సంఘటనకి సాక్షిగా మిగిలిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దుర్యోధనుడు ఇక్కడ వీరులందరికీ చెప్పడం జరుగుతుంది. ఆయన గురించి మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఆయన్నే సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు అని చెప్పి పూర్తి విశ్వాసాన్ని భీష్మాచార్యులతోనే ద్రోణాచార్యులతోనే ఉంచారు. శత్రువులకు ఉందని చెప్పి దుర్యోధనుడు భావిస్తున్నాడు. వీరిద్దరూ పాండవులకు వీరిద్దరన్నా చాలా మమకారము, ప్రేమ, గౌరవము, అభిమానం. అట్లాగే వీరిద్దరికి కూడా పాండవులంటే చాలా ప్రేమ, అభిమానము, మమకారము అవి కలిగి ఉండేవి అనమాట. దాన్ని కూడా అభిమానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం అనమాట. అట్లా ఏమైనా వారు తన మనసుల్ని మార్చుకుంటే తప్ప మనకి అపజయం అనేది లేదే లేదు, ఇంకా మనల్ని ఓడించే వారు లేరని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారన్నమాట. ఇక్కడ జీవిత క్రీడ సమయంలో కూడా మీరు ఆ పాచికరాల సమయంలో కూడా ద్రోణాచార్యులు కానీ భీష్మాచార్యులు కానీ పాండవులను కౌరవులను ఏమాత్రము నిలువరించలేదు. అక్కడ ఆపే ప్రయత్నము చేయలేదు. వారు తలుచుకుంటే ఆ క్రీడను కూడా ఆపేయచ్చు. మీరు చేసేది అధర్మ కార్యము, అది క్షత్రియులకు తగని పని. క్షత్రియులు ఎప్పుడు ధర్మ కార్యాలని నిర్వర్తించాలి, అధర్మ కార్యాలను నిర్వర్తించకూడదు అని చెప్పి అక్కడ కూడా ఆ క్రీడని, జీవిత క్రీడ అంటే పాచికల క్రీడ, పాచికల ఆ సమయం భీష్మాచార్యుని తలుచుకుంటే అప్పుడు కూడా ఆపొచ్చు. కానీ ఆ రెండు సందర్భాల్లో కూడా ఆపకుండా మన వైపు నిలబడినటువంటి భీష్మాచార్యులు ఇప్పుడు యుద్ధంలో కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాన్ని మనకే అందిస్తారు అని చెప్పి దుర్యోధనుడు పూర్తిగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. యుద్ధ సమయంలో ఆ మమకారాన్ని పూర్తిగా మర్చిపోయి సంపూర్ణంగా వీరిద్దరు కనుక యుద్ధంలో పాల్గొంటే విజయము మనమే అని చెప్పి దుర్యోధనుడు భావిస్తున్నాడు. కౌరవులకి ముఖ్యంగా దుర్యోధనుడికి వారి సోదరుడైనటువంటి దుశ్శాసనుడికి వీరి పైన ఎప్పుడు ఈర్ష్యాభావం, వీళ్ళని ఏ విధంగా వీళ్ళకి చెడు చేయాలి, ఏ విధంగా వీళ్ళని నష్టపరచాలి, ఎప్పుడు వాళ్ళ ఆలోచన మొత్తంగా అదే అన్నమాట. అందుకే వాళ్ళు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జయ గ్రంథరా భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద మహారాజుకి జై, జై, హరి హరి.